ప్రభునామమునకు స్తోత్రం కలుగునుగాక. గడిచిన గురువారం నుండి గురువారం వరకు ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఈ ఉదయకాలం ఆయనను ధ్యానించడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయన నామము మహింపరచబడుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, నీ పాదములకు స్తోత్రములు. ఇదిగో నాయన, ఈ సమయంలో నీ పాదాల చెంత చేరి వినయులమై అడుగుచున్నాము తండ్రి. నీవు మాతో మాట్లాడండి, నీ మాటలు మాకు వినిపింపచేయండి ప్రభువ. మేము నశించుటకు కాదు కానీ నిత్య జీవం పొందుటకు ఆయన మీ చేత పిలువబడితిమి. నశించు దాన్ని వెతకి రక్షించుటకు లోకమునకు నీ వచ్చావు నాయన. ఈ రక్షణ భాగ్యమును మాకు దయచేశావు. ఈ రక్షణను కడమట్టుకు మేము కాపాడుకుంటూ నాయన తండ్రి, నీ యొక్క సన్నిధానములో తండ్రి ఆనందించు భాగ్యమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు మనకు గొప్ప ధన్యతను దయచేశాడు. ఆయన పరలోకము నుండి భూలోకమునకు ఎందుకు వచ్చాడంటే మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి అన్నది మనకు తెలుసు. నశించు దాన్ని వెతకి రక్షించడానికి నేను వచ్చాను అని చెప్పి ఆయన చెప్పాడు. అవును, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైన మనల్ని ఆయన పునరుత్థాన జీవమును బట్టి బ్రతికించి పరలోకమునకు వారసులుగా మనల్ని చేశాడు. మనము ఇకను దాసులము కాము, వారసులం. మనకు పరిశుద్ధాత్మను వరమును దయచేసి స్వీకృత పుత్రులుగా మనల్ని చేసి ఆయన మనకు పరలోక వారసత్వమును ఇచ్చాడు. ఈ లోకంలో బ్రతికున్నంత కాలము మనం పరదేశులం అన్నది జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాడు. మీరు పరదేశులై ఉన్నంత కాపునము భయముతో గడుపుడి. ఈ దేశం మనది కాదు, మన పౌర స్థితి పరలోకమందున్నది కనుక ఈ లోకంలో మనం పరదేశులం కనుక ఈ లోకముతో మనకు సంబంధం లేదు. ఈ లోకాశలు, ఈ శరీరాశ, నేత్రాశలను పరిత్యజించి మీరు క్రీస్తును ధరించుకొని పైనున్న వారిగా క్రీస్తుతో కూడా లేపబడిన వాడివైతే పైనున్న దానినే వెతుకుమని ఆయన చెప్పాడు. అలా ఉండమని చెప్పాడు. జాగ్రత్త, మీరు గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ల మధ్య ఉన్నారు, జాగ్రత్త అన్నాడు. లోకంలో ఉన్నవాడు మీకంటే బలవంతుడు, కుయుక్తి తంత్రములు వంచన కలిగిన వాడు, జాగ్రత్త. మీ రక్షణను మీరు పోగొట్టుకుంటారేమో, భయముతో వణుకుతో రక్షణను కడమట్టుకు కాపాడుకొనండి అని ఎన్నో హెచ్చరికలు మనకు దేవుడిచ్చి ఉన్నాడు. ఎందుకు? నిత్య జీవనకు వారసులం అవడానికి, పరలోకానికి మనం వెళ్ళడానికి మనం ఆ విధముగా జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతో ఉంది. ప్రభువారు మనకి ఎన్నో సంగతులు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో నేను వెళుతున్నాను, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, మీరు కలవరపడవద్దు. యోహాను సువార్త మళ్ళీ మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో ఆయన ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆయన అక్కడ చెప్తున్నాడు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి మీకు అక్కడ స్థలము సిద్ధపరుస్తాను అని చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినప్పుడు నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోదును అని ఆయన చెప్పాడు. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను నా యొద్దకు, మీరు నాతో ఉండడం కోసం. కాబట్టి మీ హృదయములను కలవరపడనీయద్దు, నా యందు విశ్వాసం ఉంచండి అని ఆయన ఆరోహణుడై పోతున్నప్పుడు ఆయన సెలవిచ్చిన మాటలు. అపోస్తల కార్యములో మనం చూస్తే 1వ అధ్యాయంలో 11వ వచనము, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు?
మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అక్కడున్న ఆ దూతలు ఏమని చెప్తున్నారంటే, గలిలయ మనుషులు ప్రభువారు ఆరోహణుడై పరలోకమునకు వెళ్ళిపోయాడు, వీళ్ళు ఆకాశం వైపు కనులెత్తి చూస్తుండగా, గలిలయ మనుషులారా ఎందుకట్లా చూస్తున్నారు? ఈ యేసే ఎలాగైతే పరలోకమునకు వెళ్తున్నాడో అలాగ తిరిగి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. అక్కడ ప్రభు అయిన యేసువారు ఆయన ఏమని చెప్పంటే, నేను వెళ్తాను, మళ్ళీ వస్తాను, కలవరపడవద్దు, నేనుండు స్థలమునకు మిమ్మల్ని తీసుకెళ్తాను, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను అని చెప్పాడు. ఇది సత్య గ్రంథం, అంటే సత్య స్వరూపైన పరిశుద్ధాత్మని వలన వ్రాయబడిన గ్రంథం. ఇందులో అబద్ధమే మాత్రము లేదు. భూమి ఆకాశములు గతించవచ్చు, కానీ ఇందులో ఒక సున్నా పుల్లు కూడా తప్పిపోదు. అటువంటి దేవుని వాక్యము ఏమని చెప్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే ప్రభువైన శరీరధారి అయి మన మధ్య సంచరించిన యేసు. ఆ యేసు చెప్పిన మాటలు, నేను వెళ్తానా, మీకు స్థలము సిద్ధపరుస్తాను, నేను మళ్ళీ వస్తాను, మీ వద్దకు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని ఆయన చెప్పాడు. ఇదిగో అప్పటిదాకా మిమ్మల్ని మీరు భద్రంగా కాపాడుకోనండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీరు ప్రత్యేకింపబడిన వారై పరదేశులమని ఎరిగి మీరు జాగ్రత్తగా ఉండండి. శరీరాశ, లోకాశ, నేత్రాశ ఇది జీవనపు డంబము, ఇది తండ్రి వలన కలిగింది కాదు, దాని జోలికి మీరు వెళ్ళక లోకము నుండి వేరుపడుడి అని ఇన్ని హెచ్చరికలు ఇచ్చినాడు. అయినప్పటికీ క్రైస్తవులమైన మనము, క్రీస్తు బిడ్డలమైన మనం ఏం చేస్తున్నాం? ఆ వాక్యానుసారముగా జీవించట్లేదు. మనమేమంటే ఈ వాక్యము సత్యమని మనం చెప్తాము, ఇది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానమని, పరలోకమని, ప్రభువారు వస్తారని, మనం వెళ్తామని ఇన్ని చెప్తాం. కానీ మనం మాత్రం అందుకొరకు, అంటే ఆయనని ఎదుర్కొనుట కొరకు సిద్ధపడట్లేదు. ఈ మధ్య కాలంలో ఈ కరోనా అన్న ఒక భయం ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. కరోనా అన్న ఒక వైరస్ కళ్ళకు కనబడదు, కానీ మనిషి చేయి కలిపిన, మనిషి తాకిన కరోనా వచ్చేస్తుంది, చచ్చిపోతున్నారు, వైద్యం లేదు అన్న ఒక మాట ప్రపంచంలోని ప్రతి వ్యక్తిని, ధనవంతుని మొదలుకొని పేదవాని వరకు, భిక్షగాని వరకు భయముతో వణుకుతో గడిపేటట్టుగా చేసింది. ప్రతివారు వారి ఇళ్లలో ఒకళ్ళనొకళ్ళు తాకుకోకుండా సామాజిక దూరమని మూతికి గుడ్డలు కట్టుకొని చేతులకు గ్లౌజులు దొడుక్కొని బయటకు రాకుండా వారిని కాపాడుకొనడం కోసం ఎంతగా క్రమశిక్షణగా మరి గవర్నమెంట్ డాక్టర్స్ ఏమైతే వాళ్ళకి చెప్తున్నారో దాని ప్రకారం వారి ప్రాణాన్ని కాపాడుకోవడానికి గజగజలాడిపోతూ జాగ్రత్తలు తీసుకొని శ్రద్ధగా ఉంటున్నారు. నిజమే, కానీ ఎందుకొరకు? ఈ భౌతిక శరీరాన్ని చంపే ఒక వైరస్ కొరకు. ఈ భౌతికమైన శరీరాన్ని చంపుతుందే కానీ అది ఆత్మను చంపనేరదు. కానీ ఆ భౌతికమైన జీవితం పోగొట్టుకోకూడదని, ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఇంతగా క్రమశిక్షణ పాటిస్తున్నారే, ఇంత భయముతో, మరి అంత శ్రద్ధగా, అంత జాగ్రత్తగా ఈ ప్రాణాన్ని కాపాడుకొని తాపత్రయపడుతున్నారే. మరి ప్రభైన యేసుక్రీస్తు వారు, పరమ తండ్రి నిన్ను నన్ను పరలోకమునకు తీసుకువెళ్ళడానికి, పరలోకమును విడిచిపెట్టి లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణమును సిలువలో అర్పించి మరణము పొంది సమాధిని గెలిచి తిరిగి లేచి, ఇదిగో మీరు నశించి ఆ నిత్య నరకములోకి వెళ్లకుండా
అగ్ని గుండంలో పడవేయబడకుండా పరలోకానికి మీరు రావాలంటే మీరు శ్రద్ధగా మీ శరీరములను ఇహలోక మాలిన్యము నుండి రక్షించుకొనండి, కాపాడుకొనండి, వాక్యానుసారం జీవించండి. ఈ లోకము దాని ఆశలతో నశిస్తుంది, కానీ నీ ఆత్మ పరలోకమునికి చేరాలంటే ఈ మాలిన్యం అంటకుండా నీ శారీరక క్రియలను ఆత్మచేత చంపి క్రీస్తుకు ఇష్టలుగా మీరు జీవించండి. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని ఆయన చెప్తున్నాడు. అయితే ఈ మాటలను ఎవరూ లెక్కించటలేదు, బోధకులు కూడా లెక్కించటలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే దేవుని వాక్యం అట్టే ఉందిలే కానివ్వండి, అట్లా ఎవరుంటున్నారు, ఎవరు ఉండగలరు కనుక కాస్త అటు ఇటుగా అని బోధిస్తున్నారు. ప్రియులారా, ఈ కరోనా వ్యాధి చెప్తున్నారులేండి డాక్టర్లు, అట్లా నిష్టగా లోపలే ఉండి చేతులు కలపకుండా పెళ్ళిళ్ళకి వెళ్ళకుండా ఎలా ఉంటారు? అటు ఇటుగా కాస్త అని ఎందుకని అనట్లేదు అంటే అందు విశ్వాసం ఉంది, కానీ దేవుని మాట యందు నువ్వు నిజంగా నమ్మినట్టు ప్రవర్తిస్తున్నావు, కానీ దాని ఆ శక్తిని ఆశ్రయించట్లేదు. దయ్యపు విశ్వాసం, దయ్యములను నజరేయుడైన యేసు దావీదు కుమారుడా అని నమ్ముతున్నాయి, కానీ ఆయనకు లోబడం. అలాంటి దయ్యపు విశ్వాసమును కనబరుచుటే మనకేమి సంభవిస్తుంది? నిత్య జీవం మనం పొందగలమా అని ఒకసారి చూస్తే లూకాసు సువార్త 21వ అధ్యాయము 34వ వచనం ఏం చెప్తుందో చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినములు అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినములు, ఏ దినము? ఆ దినము ప్రభు చెప్పిన దినము. ఆ దినము నీ మీదకు ఉరి వచ్చినట్టుగా రాకుండా. ఎందుకని ఉరి? ఆ దినము కొరకు నీవు సిద్ధపడకుండా తిండి వలన మీ హృదయములు తిండి చేత, మత్తు చేత, బాగా కడుపు నిండా తింటే నిద్ర వచ్చేస్తుంది కదా. బాగా తిన్నాను, పలావ్ తిన్నాను, మాంసం తిన్నాను, కడుపు నిండా తిన్నాను, గారెలు బూరెలు అన్నీ వండుకొని బాగా పండగ కదండి, నిద్ర వచ్చేసింది, మత్తు వచ్చేసింది. నేను బాగా తిన్నానండి, నాకు నిద్ర వస్తుంది, కాసేపు అయినా పడుకోవాలి, నా వల్ల కాదు. తిండి వలనను, మత్తు వలనను, నువ్వు తిండి వలన, మత్తు వలన ఏం చేస్తున్నావు? నిత్య జీవమును పోగొట్టుకుంటున్నావు. దేవుని రాకడ దొంగ వలె ఉంటుంది, ఏ క్షణమో తెలియదు. ఆ క్షణమున నువ్వు సిద్ధపాటుగా లేకపోతే అది నీకు ఉరి వచ్చినట్టుగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఉరి వచ్చినట్టుగా. ఆకలి, ఆహారము ఏమైంది? ఆకలి ఆహారము కొరకు నీవు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటే నీకు ఏం దొరుకుతుంది? ఆ తర్వాత నువ్వు ఎంత కన్నీరు కార్చినా నీకు అది దొరకదు. కనుక ఏమంటున్నాడు ఇక్కడ? తిండి వలనను, మరి మత్తు వలనను, ఐహిక విచారము వలనను. ఇహలోకమైన విచారము. అదిగో వాళ్ళకి అది ఉంది, నాకు లేదు. ఇల్లు కావాలి, మెడలు కావాలి, పిల్లలకు ఆస్తులు సంపాదించాలి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లల్ని అలా చేయాలి, ఇలా చేయాలని ఐహిక విచారము, ధనమోసము. ఏమంటున్నాడు? విత్తువాడు వాక్యం విత్తుతున్నాడంట. కొన్ని దారి ప్రక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని గచ్చ తుప్పలు, ఐహిక విచారములు, ధనమోసమన్న గచ్చ తుప్పల్లో పడ్డాయి. ఏమైంది? త్రోవ పక్కన పడింది, పక్షులు తిన్నాయి. రాతి నేలన పడింది, మొలిచింది, కానీ వేరు లేక ఎండిపోయింది. గచ్చ తుప్పలు, ముళ్ళ పొదలు అంటే ఐహిక విచారము, ధనమోసములు ఆ వాక్యమును ఎతగనీయకుండగా అణిచివేసింది. నీకు వాక్యం విత్తనం పడింది,
మొలిచింది కానీ దాన్ని ఫలించకుండా నీ ధనమోసము, నీ ఐహిక విచారములు, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని అవిశ్వాసి కంటే ఎక్కువగా ప్రాకులాడ్డాం. చాలామంది కాపర్లు ఉన్నది ఉన్నట్టుగా వాక్యం బోధిస్తే విశ్వాసులు రారేమో, నేనెలా బ్రతకాలి, విశ్వాసులు రావాలి కదా, జనం రావాలి కదా, ఎంతసేపు జనం రావాలి, సంఘం పెరగాలి అనుకుంటున్నారే కానీ పొట్టు వంటి వారు ఎందుకు అనుకోవట్లేదు. దేవుడు అంటున్నాడు, పొట్టును చెరిగి గట్టి గింజలను కొట్టులో చేర్చి పొట్టును అగ్ని చేత కాల్చివేస్తాను. నా చేట నా చేతిలో ఉంది. ఆయన చేటతో చెరుగుతాడు. పొట్టు వంటి జీవితం కాల్చివేయబడుతుంది అని చెప్తున్నాడు. గనక ఐహిక విచారములు ధనమోసములు చేత మందముగా ఉంటే ఆ దినము నీ పైనకు ఉరిలాగా ఉంటుంది. కాబట్టి ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. పలానప్పుడు అని తెలిస్తే నువ్వు జాగ్రత్త పడవచ్చు, కానీ అది అకస్మాత్తుగా వస్తుంది. ఏ సమయమో నీకు తెలియదు. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువపడుటకు శక్తి కలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెళకువగా ఉండుడి. ఆయన ఎదుట మనము నిలబడాలి, నిర్దోషులముగా నిష్కళంకలంగా. ఆయన ఎదుట నిలబడాలంటే, ఆయనను చేరాలంటే మనం ఎలా ఉండాలి? మనల్ని మనం పవిత్రపరచుకొని ప్రార్థన చేయొచ్చు, మెళకువగా ఉండాలి. ఆ దినం ఉరిలాగా కాదు, ఆ దినం సంతోషకరమైన దినముగా, ఆనందకరమైన దినముగా నీకు ఉండాలి. యేసు ప్రభువారు మొట్టమొదటి లోకానికి వచ్చారు. మొదటి రాకడ కన్య గర్భమున శిశువై జన్మించాడు. అప్పుడు పాపులైన మన మధ్యకు వచ్చాడు. పాపిని ప్రేమించాడు. పాపము నుండి మనకు విముక్తిని దయచేశాడు. కానీ ఈసారి ఎవరుగా వస్తున్నారు? చాలామంది రారాజుగా వస్తున్నాడని, రాజులకు రాజుగా వస్తున్నాడని, గర్జించు సింహం వలె వస్తున్నారని అని చెప్తారు. కాదండి, పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు. పెళ్లి కుమారుడు, ఆయన పెళ్లి కుమారుడుగా మధ్యాకాశానికి వస్తున్నాడు. ఎవరి కొరకు వస్తున్నాడు పెళ్లి కుమారుడు? పెళ్లి కుమార్తె కొరకు వస్తున్నాడు. ఎవరి పెళ్లి కుమార్తె? సంఘ వధువు. సంఘ వధువు తను తాను అలంకరించుకొని ఉన్నది మనము ప్రకటనలో చూస్తే ఆమె ధరించడానికి ఆమెకి ఏమిటంట? సన్నపు నారబట్టలు. ఆమె నీతి క్రియలు, ఆమె నీతి క్రియలు, ఆ నీతి క్రియల చేత అలంకరపడి పెళ్లి కుమార్తె కోసం వస్తున్నాడు ఆయన. ఆ దినము పెళ్లి కుమారుడు వస్తున్నాడంటే పెళ్లి కుమార్తెకి ఎంత సంతోషకరమైన దినము. కానీ అది ఉరివలే రాదు. కానీ నీవు అశ్రద్ధగా దేవుని చెప్పిన వాక్యానుసారం వాక్యపు ఉదకపు స్నానము చేసి ఇహలోక మాలిన్యము నీకు అంటకుండగా నువ్వు జాగ్రత్త పడకపోతే అది నీకు ఎలా ఉంటుంది? అది నీకు ఉరిలాగుంటుంది. ఉరి. కానీ ఆయన నీకు ఉరిగా రాలా. నీకు ఎందుకొరకు వచ్చాడు ఆయన లోకానికి? నీకు ఉరి ఇవ్వడానికి వచ్చాడా? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో ఏమని చెప్తుందో, దొంగతనమునకు, హత్యకు, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఆయన ఎందుకు వచ్చాడంటే దొంగ కాదాయన. దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనమునకు, హత్యలకు, నాశనమునకు. సైతాన్ చేసేది అదే. నీ శాంతిని, సమాధానమును అన్నిటిని ఆయన దొంగిలిస్తాడు. వాడు హత్యలు, నాశనము, నరకము అదే వాడు నీకు ఇచ్చేది. కానీ యేసు ప్రభువారు వచ్చింది ఎందుకంటే నీకు నిత్య జీవం ఇవ్వడానికి, సమృద్ధి అయిన నిత్య జీవం ఇవ్వడానికి. నువ్వు నిత్య జీవము కావాలనుకుంటే, నిత్య జీవమునకు వారసుడిగా ఉండాలంటే నీవు ఆ దినము నీకు ఉరిగా కాకుండానట్లు
నీవు దేవుని సన్నిధానంలో మెళకువగా ప్రార్థనతో ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే అధ్యాయము మరి 28వ వచనం కూడా చూసినట్లయితే, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరించడు. నిత్య జీవం ఇచ్చాడు ఆయన. ఆ నిత్య జీవము నీకు ఆయన ఇచ్చినది ఎన్నటికీ కూడా పోయేది కాదు, కానీ నీవు దాన్ని పోగొట్టుకోకూడదు. నిత్య జీవమును నీవు జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఇచ్చేశాడు నిత్య జీవం, నేనెట్టపోతే ఏంటిలే, నా నిత్య జీవం నన్ను వదిలిపెట్టి పోదని నువ్వు అనుకోకూడదు. మనం ఊరెళ్ళాలనుకుంటాం, మరి స్టేషన్కి వెళ్ళి టికెట్ కొనుక్కుంటాం. మన ఊరి టికెట్టే కొంటాం, రిజర్వ్ చేసుకుంటాం. నేను టికెట్ కొనుక్కున్నాను, నాకు ఇంకా భయం లేదు అని నా చేతిలో టికెట్ ఉందని చెప్పి ఏదో ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగింది, ఆ ట్రైన్ ఎక్కి కూర్చుంటే నీ ఊరికి నువ్వు పోగలవా? పోలేవు. ఆ టికెట్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఏ ఊరు టికెట్ కొన్నావో ఆ ట్రైన్ ఆ ఊరిదేనా అని చూసుకోవాలి. ఇది రెండు ఉండాలి. నీ ఊరు వెళ్ళే ట్రైన్ నువ్వు ఎక్కాలి. ఆ తర్వాత నీ దగ్గర ఉన్న టికెట్ని నువ్వు ఆ గమ్యం చేరు పర్యంతము నువ్వు జాగ్రత్తగా దాచుకోవాలి. నువ్వు ట్రైన్ తప్పెక్కినా నీ గమ్యం నువ్వు చేరలేవు. అదేవిధంగా టికెట్ లేకుండా నువ్వు కరెక్ట్ ట్రైన్ ఎక్కినా నువ్వు గమ్యం చేరలేవు. నీ మధ్యలోనే చెక్కింగ్ వస్తాడు, టీసీ వస్తాడు, నిన్ను పట్టుకుంటాడు. టికెట్ లేకుండా ఎక్కడం సరైన విధానము కాదు, నిన్ను దింపివేస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి, మెళకువ కలిగి ఉండాలి. మెళకువ కలిగి జాగ్రత్తగా భయముతో వణుకుతో నీ యొక్క ప్రయాణాన్ని నువ్వు కొనసాగించవలసిన అవసరం ఉంది. ఎక్కడికి నీ ప్రయాణం? ఆ దినము అకస్మాత్తుగా నీ మీద కూరిలాగా రాకుండగా ఆ భూరధ్వని విని పరిశుద్ధాత్ముడు నిన్ను పెళ్లి కుమారుని దగ్గరికి తీసుకుని వెళుతుండగా సిద్ధపడిన వధువుగా, నీతి క్రియల చేత అలంకరింపబడిన వధువుగా, నిష్కళంకమును నిర్మలమునైన వధువుగా ఆయన దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉంది. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలోని మొదటి నుండి కొన్ని వచనాలు చూసుకుందాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొంచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనక వారెంత మాత్రము తప్పించుకోలేరు. దొంగ వలె వస్తాడు. కాబట్టి నువ్వేం చేస్తావు? ఆ దినం ఏదో నీకు తెలియదు. దొంగ వలె వస్తాడు. నాకేమీ లేదు, నేను నెమ్మదిగా ఉన్నాను, నాకేం కొదవలేదు, నేను హాయిగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఎలాంటి అక్కర లేదు, తింటున్నాను, తాగుతున్నాను, చక్కగా పంటలు పండినాయి, అంతా కూర్చుకున్నాడంట, కొట్టులో కూర్చుకొని అంటున్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము నెమ్మది కలిగి ఉండు అంటాడంట. ప్రభు అడుగుతున్నాడు వాడితో, ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుతున్నాను, నువ్వేం చేస్తావు అని. నీ ధనమో లేక నీ ధాన్యమో, నువ్వు కూర్చుకున్న నీ యొక్క పదవో, లేక నువ్వు కట్టుకున్న బిల్డింగో, లేక నువ్వు సంపాదించుకున్న బలిమి కలిమి, ఏది కూడా నిన్ను ఆపలేదు, నిన్ను కాపాడలేదు. అది ఉరి వచ్చినట్టుగా ఉంటే నువ్వు నాశనం అయిపోతావు. నాశనం నువ్వు అవి తప్పించలేవు. ఈ క్షయమైన వెండి బంగారములు, క్షయమైన ఈ యొక్క లోకము ఏది కూడా నిన్ను తప్పించలేదు. అకస్మాత్తుగా నాశనం తటస్థిస్తుంది. సహోదరులారా అంటాడు.
ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అది దొంగలాగా వస్తే మీరు చీకటి వారు కారు కదా. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెళకువగా ఉండుడి అంటాడు. మనము చీకటి వారం కాదు కదా. అంటే నిద్రపోకండి అంటే మెళకువగా ఉండండి అంటే అసలు పండుకోకుండా లేచి కూర్చోమనా? భౌతికంగా కాదండి, ఆత్మలో మెళకువగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం మత్తయి సువార్తలో ఇద్దరు నిద్రిస్తున్నారు, ఒకళ్ళు కొనిపోబడి ఒకరు వదిలిపెట్టబడి. కొనిపోబడిన వారు భౌతికంగా నిద్రించవచ్చు, కానీ ఆత్మలో వాళ్ళు మెలుకొనే ఉన్నారు. కాబట్టే ధ్వని వినబడగానే అది వాళ్ళకు ఉరిగా లేదు, వారికి పరమానందముగా మధ్య ఆకాశములకు కొనిపోబడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? మనము రాత్రి వాళ్ళము కాదు, చీకటి సంబంధము కాము. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి ఆయన గుణాతిశయం ప్రచురించ నిమిత్తము పరిశుద్ధ జనముగా, ఆయన స్వాస్థ్యముగా, రాజులైన వంశముగా చేసుకున్నాడు కదా. మనం ఆ విధంగానే ఉంటే, మనము ఆ విధంగానే ఉండినట్లయితే, చీకటి వారము కాక తిరిగి చీకటితో సంబంధం లేకుండా మనము పలుగట్టి వారముగా వెలుగు సంబంధముగా ఉంటే, దొంగ వెలుగులో రాడు, చీకట్లో వస్తాడు దాక్కుని. కాబట్టి మనము ఆ దినము మనకు ఉరిగా కాకుండా ఉండగలదు. కనుక మరి ఏమంటున్నాడు? కావున ఇతరుల వలె నిద్రపోక మెళకువగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తులుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. నిద్రపోయానండి, పొద్దున్న లేచి చూస్తే తలుపులు పగలగొట్టున్నాయి, ఏమీ లేదు, అన్నీ పోయినాయి. మత్తు, అంత నిద్ర. అలాంటి నిద్ర నీ ఆత్మీయ జీవితాన్ని దోచుకుంటుంది. కాబట్టే మెళకువగా ఉండుమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను మైమర్పును రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొని కొందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను, కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. దేవునికి స్తోత్రం. మనము ఉగ్రత పాలవడానికి నియమింపబడలేదు. ఆయన ఏమంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే. చాలామంది రక్షణ పొందడం అంటే, రక్షణ తీసుకున్నావా అంటే నీళ్ళలో పోయి మునిగి రావడం అనుకుంటారు. రక్షణ తీసుకున్నారా? తీసుకోలేదండి, పెళ్ళప్పుడు తీసుకుందామని అంటారు. రక్షణ తీసుకోవడం అంటే ఏమిటి? అదే తెలియని స్థితిలో నువ్వు ఉంటే నువ్వు పరలోకమునకే వెళ్తావు. యేసు ప్రభు అని నీ హృదయంలో విశ్వసించు, నోటితో ఒప్పుకో, అప్పుడు నువ్వు రక్షింపబడతావు. అదేముందండి, యేసు ప్రభు విశ్వసిస్తున్న ఆయన ప్రభు అని, దెయ్యం కూడా విశ్వసిస్తుంది ఆయన ప్రభు అని, నోటితో చెప్తుంది ఆయన ప్రభు అని. అయితే అది రక్షింపబడుతుందా? నువ్వు చెప్పడం ఏంటంటే యేసు అంటే రక్షకుడు, ప్రభువు అంటే నా రాజు అని నువ్వు హృదయంలో విశ్వసించాలి. ఇంతకుముందు నీ ప్రభు ఎవరు? సైతాన్. ఏదైనా తోటలో ఎప్పుడైతే ఆదాం హవ్వ సైతాన్ చేతిలో ఓడిపోయారో, ఆయన సంతానం మొత్తానికి సైతానే ప్రభు, ఆయనే రాజు. ఆ సైతాన్ చేతుల నుంచి యేసు రక్షకుడొచ్చి నన్ను రక్షించాడు. ఇప్పుడు నా ప్రభు యేసు, నా రక్షకుడే నా ప్రభు అని నువ్వు ప్రభుత్వాన్ని మార్చాలి. యేసు ప్రభు అని హృదయంలో ఒప్పుకున్నాను, నోటితో ఒప్పుకున్నానని నీళ్ళలో మునిగి మళ్ళీ ఆ ప్రభుత్వంలో నువ్వు ఉంటే నీకు నిత్య జీవం ఎలా వస్తుంది? ఈ రక్షణ ఎలా నీకు ప్రాప్తిస్తుంది? ఈ రక్షణ పొందినంత మాత్రంగా పొందిన ఆనాటి నుండి ప్రారంభమై ఈ రక్షణలో నేను నడుస్తూ
ప్రతిదినం ప్రతి క్షణం నిన్ను నువ్వు రక్షించుకుంటూ కడకు ఆ బూర నీకు విమోచనగా వినబడి నువ్వు పరలోకమునకు మధ్యాకాశమునకు కొనిపో పర్యంతం నీ యొక్క రక్షకుడైన యేసును నువ్వు సంధించు పర్యంతం ఈ రక్షణ నీకు కవచముగా ఉండవలసిన అవసరం ఉంది. అలా కాకుండా రక్షింపబడ్డానని చెప్పుకుంటూ లోకముతో సైతానుతో స్నేహం చేస్తే ప్రయోజనం లేదు. అందుకని ఇక్కడ ఈయన అంటాడు, రక్షణ పొందుటకే దేవుడు మనలను పిలిచెను, నియమించెను కానీ ఉగ్రత పాల్గొనటానికి కాదు. నువ్వు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను నువ్వు ఉండినట్లయితే, నువ్వు మత్తుగా ఉండినట్లయితే ఆ దినం నీ మీదకు ఉరి వచ్చినట్టుగా దిగుతుంది, ఉగ్రత పాలైపోతావు. ఆ ఉగ్రత నుండి ఎవరు నేను తప్పించలేడు. మన దేవుడు దహించు అగ్ని రక్షకుడే, గర్జించు సింహం వలె ఆ రోజున వస్తాడు. ఈ రోజున రక్షకుడు, ఈ రోజున గొర్రెపిల్ల, ఆ రోజున యూదారాజు సింహముగా ఉగ్రతను కుమ్మరించువాడుగా నీ ముందుంటాడు. నీకేది కావాలి? ఆయనతో నువ్వు స్నేహం చేస్తావా? నిత్య జీవము పొందుతావు. ఆయనతో నువ్వు వైరం పెట్టుకుంటావా? నిన్నెవడూ తప్పించలేరు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. గనుక ఇక్కడ ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. అందుకనే మనము పగటి వారముగా విశ్వాస ప్రేమలను మైమరుపును తొడుక్కోవాలి. విశ్వాసము, ప్రేమ అను మైమరపు, రక్షణ, నిరీక్షణ అన్న శిరస్త్రాణం, శుభప్రదమైన నిరీక్షణ అన్న శిరస్త్రాణం. ఈ రక్షణ, ఈ శిరస్త్రాణమును కలిగిన వారమై మనం ప్రభు కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. రెండవ రాకడ, దీనిని గురించి చాలామంది అనేక రీతులుగా అనుకుంటూ ఉంటారు. ఏదేదో ఆలోచిస్తుంటారు. ఏది దేవుడు ఎలా వస్తాడు? మేఘం పైన వస్తాడా, లేక భూమి మీదకి వస్తాడా, ఎవరుగా వస్తాడు, ఎక్కడొస్తాడు, ఎవరిని తీసుకెళ్తాడు, ముద్ర వేస్తారు, శ్రమలు వస్తాయి. ప్రిలారా, వధువు ఆయన పెళ్లి కుమార్తెను సైతాను చేతికి ఆయన అప్పగించువాడు కాదు. లోకములో శ్రమలు రాకముందే, లోకములో అపవాదిత్రయం, సైతాను, అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు ముగ్గురు కలిసి ఈ లోకమును పరిపాలించి లోకములో ఉన్న వారిని అందరినీ హింసించి ముద్రలు వేసి రేషన్లు ఇచ్చి ఆ యొక్క సమయము, ఆ 7 సంవత్సరములు ఆ యొక్క పెళ్లి కుమారునితో వధువు గడిపే సమయం, పెళ్లి విందులో గడుపు సమయం. కనుక ప్రియులారా, ఆ రాకడకై సిద్ధపడదాం. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు, ఆయన పిలుపు ఎప్పుడో మనకు తెలియదు. కనుక నేడను సమయం ఉండగానే ఇదే రక్షణ దినం, ఇదే మనకు దేవుడు అనుగ్రహించిన విమోచన దినం. ఈ దినమే నేడను సమయం ఉండగానే మనం ఆయనను వెతుకుదాం, ఆయన కొరకు జీవిద్దాం. ఆయన ఇచ్చు ఈ యొక్క మహాభాగ్యము మనకు ఆనందకరముగా, సంతోషకరముగా, గొప్ప విమోచనగా ఉండున్నట్లుగా దేవుడు అనుగ్రహించునుగాక. ఒక్కరు కూడా నశించుట ఆయనకి ఇష్టం లేదండి. ఒక్కరు కూడా నశించుట ఆయనకి ఇష్టం లేదు. కొందరు అనుకుంటున్నట్టుగా ఆయన ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఒక్కరునూ నశించకూడదని ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడని మనం పేతురులో చూస్తున్నాం. అవునండి. కనుక నేడన సమయం ఉండగాని ఇప్పుడే ఆయన వద్దకొద్దాం. మనల్ని మనము నీతిమంతులుగా తీర్చుకోలేం, కానీ ఆయనను సహాయం అడుగుతాం. ఆయన మనల్ని ఆయన కృపలో భద్రపరిచి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మని సంరక్షణలో నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాం. మన వెనుకడిలో ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం.
కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు నాయన. ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నిర్హేతుకముగా మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. మా వలన మీకేమీ లేదు, కానీ మేము నశించుట నీకు ఇష్టం లేక మీరు మమ్మల్ని ప్రేమించి ఈ లోకమునకు మీ ప్రియ కుమారుని పంపించారు. ఆయన బలియాగమును బట్టి మమ్మల్ని మీతో సమాధానపరుచుకున్నారు. పరిశుద్ధాత్మను వరమును మాకు దయచేస్తున్నారు. ఈ లోకములో ప్రభువ జీవిస్తున్న మమ్మల్ని వెలుగు బిడ్డలుగా చేశారు. నిత్య జీవమునకు వారసులుగా మమ్మల్ని చేశారు. కనుక మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యమును మేము భయముతో వణుకుతో కాపాడుకుంటూ నిరాకడకి ఎదురు చూచుటకు ప్రభువ నిత్య జీవములు మేము ప్రవేశించి నీతో కూడా ప్రభు నిత్యము తండ్రి నేను మహింపరుస్తూ జీవించు కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభువ అలసత్వంతో తప్పుడు విధానముతో సైతాను కలిగిస్తున్న తండ్రి అనుమానములతో నశించిపోకుండగా ప్రతివారి మనోనేత్రములను వెలిగించి ప్రతివారు నిరాకడకే సంసిద్ధులవుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వ్యాధితో బాధలు, వేదనలు, సమస్యలలో నాయన సంకటములు తండ్రి ద్విమనస్కత్వంతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి వారితో మీరు మాట్లాడి మీ శాంతి మీ సమాధానమును ప్రతి వారికి అనుగ్రహించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా శుభాభివందనలు. మా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు షేర్ చేయండి. మీ అందరికీ దేవుని నామంలో మా హృదయపూర్వక వందనాలు.